ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్న ఎలీషా పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈ యొక్క సమయంలో దైవ సందేశాన్ని మరి విందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం కొన్ని దినాల బట్టి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 4వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను, చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం, ఎస్తేరు గ్రంథం. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. చదవబడినటువంటి లేఖన భాగం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట. మనం 5వ వచనం కూడా ధ్యానం చేసాం. అయితే ఈ 4వ వచనము చివరి మాటలో తెలియపరుస్తున్న మాట. ఎస్తేరు గ్రంథములో 1వ అధ్యాయములో 4వ వచనంలో అహష్వేరోషు రాజు తన సంస్థాన అధిపతులను పిలిచి తన కోటలోని ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్య ప్రభావాన్ని, కోట యొక్క మహిమను, రాజు యొక్క ఘనతను అనేక మందికి కనపరిచాడు అని మనం ధ్యానం చేస్తాం నేటి దినం వరకు. అయితే జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు అహష్వేరోషు రాజు 180 దినాలు ఆ కోటలో ఉన్న వాటిని చూపించాల్సి వచ్చింది అని యోచన చేస్తే జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తుడైన దేవుడు ఈ సమయమున మనతో ఏమి మాట్లాడబోచున్నాడో, సర్వాధికారి అయిన దేవుడు యోచన చేస్తే, అహష్వేరోషు రాజ్యములో అనగా షూషాను కోటలో తను ఏమైతే చూపిస్తూ ఉన్నాడో, తను ఏమైతే కనపరుస్తున్నాడో అధిపతులకుని, సేవకులకుని, గనులకుని, సంస్థానాధిపతులకుని తన రాజ్యం యొక్క మహిమను, ఐశ్వర్యమును, ప్రభావమును కొన్ని దినాల బట్టి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇక్కడ 180 దినాలు అనగా 6 మాసాలు. ఎన్ని మాసాలండి? బైబిల్ గ్రంథంలో 6 నెలలకి ప్రాధాన్యత ఇవ్వబడింది. బైబిల్ గ్రంథంలో 6కు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది. సర్వ సృష్టికర్త అయిన దేవుడు 6 దినాలలో ఏం చేశాడండి? మనకు తెలుసు. ఏం చేశాడు? సృష్టిని కలుగజేశాడు. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడని పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నా. అయితే ఇక్కడ 6 నెలలు అనగా 180 దినాలు. ఇంకా ఎక్కువ కనపరుచుకోవచ్చుగా, ఇంకా తక్కువ కనపరుచుకోవచ్చుగా. 180 దినాలు ఎందుకు కనబరచవలసి వచ్చింది అని అంటే, ఈ ఎస్తేరు గ్రంథం అంతా ధ్యానం చేస్తూ ఉంటే 6 మాసాలకి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎస్తేరు గ్రంథం 1 నుంచి 10 అధ్యాయాల వరకు మీరు చదువుతూ ఉంటే, ఈ చదవబడేటువంటి మాటల్లో మనం యోచన చేస్తూ ఉంటే, ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజ్యాన్ని 6 మాసాలు కనపరిచాడు. అంత మాత్రమే కాదు, ఎస్తేరు అహష్వేరోషు రాజ్యంలోనికి వెళ్ళిన తరువాత ఎస్తేరును కూడా రాజు సముఖము దగ్గర ఉన్నటువంటి పనికత్తులు లేదా చెలికత్తులైన వారు 6 మాసములు తనని ఏం చేశారంటే గోపరస తైలములతోనూ 6 మాసములు సుగంధ తైలములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకై మరి వేరు పదార్థాలతో స్త్రీలని ఆమె ఏం చేశారంటే
అలంకరించారు లేదా శుద్ధీకరించారు అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆలోచన ఏంటంటే, ఆ షూషాను కోటలో అహష్వేరోషు రాజు పరిపాలనలో దేనికి 6 నెలలు ప్రాధాన్యత ఇచ్చాడంటే, 6 నెలలు చేయాల్సినటువంటి విధం ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా పరిశుద్ధపరిచేటటువంటి విధానం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. అనగా నేను ఆలోచన చేసిన విధానం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని చరిత్ర తిరగవేయగా అహష్వేరోషు రాజు 180 దినాలు కనపరచడం గల కారణం ఏంటంటే, ఆ కనపరిచిన తరువాత విందు ఏర్పాటు చేశాడు. ఎన్ని వేల మందికి విందు ఏర్పాటు చేశాడు అంటే, దగ్గరగా 15,000 మంది పైగా వచ్చిన జనాంగానికి విందు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, 15,000 మంది జనాంగానికి విందు ఏర్పాటు చేయాలంటే 1 రోజు చేస్తే కుదరదు, 2 రోజులు చేస్తే కుదరదు, 3 రోజులు చేస్తే కుదరదు. అంటే వారికి వంటలు వండాలి. వండటమే కాదు, ఇదిగో రాజు ఏం చేస్తున్నాడంటే, తన రాజ్యంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి చాలా జాగ్రత్తగా చూపించడం మొదలుపెట్టాడు. దేనిని కూడా వదిలిపెట్టకుండా తన రాజ్యంలో సమస్తాన్ని అందరికీ కనబరుస్తూ చూపిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఇప్పుడు రాజు తన కోటలోని యొక్క మహిమను గురించి, రాజ్యమును గురించి కనపరుస్తున్నాడు. ఆ కనపరిచినటువంటి దినాలు 180 దినాలు. దేవుడికి స్తోత్రం చేద్దామా. ఇక్కడ మీకు అర్థం కావాలి, అహష్వేరోషు రాజు ఏలబడినటువంటి దినాల్లో 20 సంవత్సరాల కాల వ్యవధిలో 180 దినాలు మాత్రమే తన గురించి, తన మహిమ గురించి, తన రాజ్యం గురించి, తన చరిత్ర గురించి తెలియపరుస్తున్నాడు. కానీ ఇక్కడ మీకు అర్థం కావాలి, అహష్వేరోషు రాజు ఏలినటువంటి దినాలు జ్ఞాపకం చూసుకుంటే, ఆ 20 సంవత్సరాల్లో ఎంతసేపు కనపరిచాడు, ఎన్ని దినాలు కనపరిచాడు అంటే 180 దినాలు. కానీ మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు మాత్రం 2020 సంవత్సరాలుగా ఇప్పుడు వరకు కూడా తన మహిమను, తన రాజ్యమును, తన యొక్క ప్రభావమును ఏం చేసినంటే కనపరుస్తూనే ఉన్నాడని ప్రభు పేట తన దాసునిగా నేను ఈ సమయాన్న మనం చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుంటే ఆయన 180 దినాలే కనపరిచాడు. అవునండి, అర్థమవుతుందా? ఎవరు? అహష్వేరోషు రాజు. కానీ మన ప్రభువు, మీరు కౌంట్ వేసుకోండి, లెక్క వేసుకోండి, 365 ఇంటూ ఈ యొక్క 2020 ఈజీక్వల్ కొడితే ఎంత వస్తుందో అన్ని దినాలు ప్రభువైన దేవాలయుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పటి వరకు తన రాజ్యమును, తన ప్రభావమును, తన ఐశ్వర్యమును కనపరుస్తూ అనేక మంది జనాంగానికి ఇస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. కానీ అహష్వేరోషు రాజ్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యమును, ప్రభావమును, ఘనతను ఆయనకి మాత్రమే చెందింది. కానీ మన ప్రభు ఇచ్చేది మాత్రం సర్వమానవాళికి చెందించినట్లుగా చూస్తున్నాం, సర్వమానవాళికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని అహష్వేరోషు రాజు తన నామ మహిమార్థమై కనపరుచుకున్నాడు. తన నామ మహిమార్థమే అంటే తనకు తానుగా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చదవబడిన లేఖన భాగములో 180 దినములు కనపరిచెను. దేవునికి స్తోత్రం చేద్దామా. ఇక్కడ 180 దినాల గురించి మాట్లాడుతూ జరుగుతూ ఉంది. అయితే ఈ 180 దినాలు ఏం చూపించాడండి? తన దగ్గర ఎంత ఆస్తి ఉందో, తన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో, తన దగ్గర ఎంత మహిమ ఉన్నదో దాన్ని మాత్రమే కనపరిచాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ దగ్గర ఉన్నటువంటి ప్రభావమును, నీ దగ్గర ఉన్న బలమును, నీ దగ్గర ఉన్న ఐశ్వర్యమును నువ్వు ఎంతవరకు కనపరుచుకున్నావు ఈ లోక సంబంధంగా జ్ఞాపకం చేసుకో. అయితే పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాట, మనం ఎవరిని కనపరచాలి? కనపరచడం అనగా చూపించటం. దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఎదుటి వారికి చూపించేది ఏంటిదండి? ఏం చూపించాలి? నువ్వు దాచుకున్న బంగారమా? కాదు. నువ్వు దాచుకున్నటువంటి కొనుక్కున్నటువంటి వస్త్రాలా? కాదు. నువ్వు దాచుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్సా? కాదు. మరి ఏం చూపించాలి? ఏం చూపించాలంటే పరిశుద్ధ లేఖన భాగములోనే రాయబడినటువంటి మాట ఎస్తేరు గ్రంథము చూడండి. పరిశుద్ధ లేఖన భాగములో 5వ అధ్యాయము
2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఎక్కడ నిలబడింది? ఆవరణములో నిలబడి ఉండగా. ఆవరణములో నిలబడి ఉండట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొనను ముట్టెను. చాలు. ఇక్కడ ఎందుకు 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివించున్నానంటే యోచన చేయాలి. నేను మీకు తెలియపోసిన మనం దేవునికి కనపరచాలి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరుకి దేవుడు ఎవరుగా కనబడుతున్నాడంటే అహష్వేరోషు రాజే. ఎందుకు అహష్వేరోషు రాజు ఎస్తేరుకి దేవుడుగా కనబడుతున్నాడు యోచన చేస్తే, తన ప్రాంత ప్రజలైన వారు హామాను చేత బంధించబడ్డారు. హామాను చేత బంధించబడి ఇగో క్షోభ అనుభవిస్తున్నారు యూదులైన వారు. ఆ యూదుల కోసం యూదుల పక్షాన్ని ఏం చేసిందంటే ఎస్తేరు రాజు సముఖము నిలబడి తనకు తాను కనపరుచుకుంటుంది. మొదటిగా ఎస్తేరు రాజు యొక్క సముఖంలో నిలబడినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమెను తేరి చూస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? అంటే రాజు తేరి చూడటం వల్ల రాజు కంటికి ఎస్తేరు ఏం పొందుకుందంటే దయ పొందుకుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఒక స్త్రీ వేరొక పురుషుని ఎదుట నిలబడాలంటే తనకు తాను తగ్గించుకొని సర్వము నీకే ప్రభువా అని చెప్పి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఇప్పుడు రాజు సముఖమును కనపరుచుకుంది, తనేంటో కనపరుచుకుంది, తను ఎందుకు వచ్చిందో కనపరుచుకుంది, తనకున్న బాధనేంటో కనపరిచింది. కనపరిచిన తోడని రాజు తన చేతిలో ఉన్నటువంటి దండము చాపాడు. దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. ఈ సమయాన తన దాసునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను, మనము దేవుని కనపరచాలి. ఎవరిని కనపరచాలండి? దేవుణ్ణి కనపరచాలి. ఈ యొక్క ఎస్తేరు తన ప్రాంత ప్రజలైన వారి కోసం భక్తి చేయడానికి ఏ రకంగా భక్తి చేసే రాజు నా యొక్క మాట వింటాడో యోచన చేసి తనకు తాను తగ్గించుకొని దేవుణ్ణి కనపరిచింది. కనపరచడం వల్ల రాజు ఎడల తనకేం పుట్టిందంటే దయ పుట్టినట్లు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా హల్లెలూయా. అనగా ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి కనపరచాల్సి ఏం కనపరచాలండి? మనలో ఉన్నటువంటిది దేవునికి కనపరచాలి. అనగా మనలో ఏమి దాగుందో దానిని దేవునికి కనపరిస్తే దేవుని దయలో మనం ఏం చేయబడతాం తెలుసా? అంతకంతకు వర్ధిల్లుతామని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాం. అహష్వేరోషు రాజు తన రాజ్యంలో ఉన్న వాటిని మాత్రమే కనపరుస్తున్నాడు, తన రాజ్యంలో ఉన్న వాటినే చూపిస్తున్నాడు. కానీ రాణి అయినటువంటి ఎస్తేరు అనగా సర్వము ఎక్కడ నిలబడిందండి? రాజు యొక్క ఆవరణములో లేదా రాజు యొక్క సముఖములో నిలబడింది. రాజు ఎదుట నిలబడినటువంటి ఈ ఎస్తేరు తనకు తానుగా కనపరుచుకోవటం వల్ల రాజు యొక్క కంటికి దయ పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండోదిగా పరిశుద్ధ లేఖన భాగంలోనే ఏం కనపరుచుకోవాలో తెలుసా? నీలో ఉన్నటువంటి లేదా నాలో ఉన్నటువంటి ప్రేమను కనపరచాలి. ఏం కనపరచాలండి? ప్రేమను కనపరచాలి. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ప్రేమను కనపరిచింది. ఎవరి ఎడల ప్రేమను కనపరిచిందని యోచన చేస్తే తన ప్రాంత ప్రజలు, తన దేశం కోసం ఇదిగో నా ప్రాంత ప్రజలైనటువంటి నా బంధుమిత్రులైన వారు, యూదా జనాంగమైన వారు హామాను చేత బంధించబడ్డారు. వారి కొరకు ప్రత్యేకంగా తాకీదులు రాయబడ్డాయి. కాబట్టి నా ప్రజలైన వారిని విడిపించుకోవాలని యోచన చేసింది. ఈ యోచన చేసిన తోడనే తనలో ఒక ఆలోచన కలిగింది, వీరు నా ప్రజలు, వీరు నా కుటుంబం, వీరు నా యొక్క తెగ అని యోచన చేసింది. అంతే. దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. మీరు చదివితే మీకు అర్థమైంది. పరిశుద్ధ లేఖన భాగమును చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి.
ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములలో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయబడింది. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా చూసుకుంటా వెళ్తే ఇదే పరిశుద్ధ లేఖన భాగంలో 8వ అధ్యాయము 6వ వచనం త్వరగా. నా జనుల మీదకి రాబో కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగు సహింపగలనని మనవి చేయగా రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకిని ఇలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన ప్రాంత ప్రజలు తన తెగకి ఏ మాత్రము కీడు రాకూడదు అని యోచన చేసి ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? రాజుతో మాట్లాడుతుంది. రాజుతో మాట్లాడటమే కాదు కానీ ఆ తెగ ప్రజల మీద ఏమన్నా అర్థమవుతుందా? ఆ యొక్క యూదుల యొక్క తెగ మీద ఏం కనబరుస్తుందంటే ప్రేమను కనబరుస్తుంది. కీడు ఏ మాత్రము కూడా రాకూడదని వారి నిమిత్తమై అహష్వేరోషు రాజ్యములో ఉంటూ సింహాసనం మీద కూర్చొని ఎవరి మీద ప్రేమ చూపిస్తుందంటే తన జనాంగమైనటువంటి వారి మీద, యూదులైన వారి మీద ఏం చూపిస్తుందండి? ప్రేమను చూపిస్తుంది. అంటే ప్రేమను కనబరుస్తుంది. ఎక్కడ ఉండి? సింహాసనములో ఉండి, రాజు సముఖము నుండి, రాజు పక్కనే కూర్చొని ఇదిగో తన ప్రజలైన వారు, తన తెగైన వారు, యూదులైన వారు ఏ మాత్రం కీడు అనుభవించకూడదు. నేను ఉన్నంత కాలం సింహాసనంలో వారు బాగుండాలంటే నేను వారిని ప్రేమించాలంటే రాజు నా మాట వినాలి అని యోచన చేసింది. రాబోతున్నటువంటి సమస్యను తెలియపరిచింది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, తనలో ఉన్న ప్రేమను ఎస్తేరు రాజుకి కనపరిచిందండి. రాజు ఆజ్ఞ జారీ చేయగా దాన్ని ఏ నరుడు కూడా త్రిప్పజాలడు. ఈ సమయమున దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని ప్రేమను కనపరచాలి. అందుకనే అపోస్తుల కార్యగ్రంథాల్లో గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఆత్మ ఫలాలు ఏమనగానే తెలియపరుస్తూ ప్రేమ అని అంటున్నాడు. ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే. అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం బోధిస్తుంటే ఇప్పుడు ఎస్తేరు తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటుందో తన యొక్క జనాంగాన్ని, తన తెగను ప్రేమిస్తుంది. ఆ ప్రేమించబట్టే కనపరిచింది రాజు యొక్క సన్నిధానంలో. రెండోదిగా నేను మీకు తెలియపోసిన మాట, నాలో ఉన్న ప్రేమను రాజు ఎదుట కనపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో దేన్ని కనపరచాలో తెలుసా? రాజ్యమును కనపరచాలి. దేన్ని కనపరచాలని? రాజ్యమును కనపరచాలి. ఇదిగో అహష్వేరోషుకు రాజుకు తెలియదు తన రాజ్యంలో జరుగుతున్నటువంటి లోపమేంటో. అహష్వేరోషుకు రాజుకు తెలియదు తన రాజ్యంలో జరుగుతున్నటువంటి వంచనేంటో, తన రాజ్యంలో జరుగుతున్నటువంటి అవమానం ఏంటో ఏమీ తెలియదు. అటువంటి దినాల్లో తన రాజ్యాన్ని కనబరుస్తున్నాయా? నీ రాజ్యంలో ఒకడున్నాడు, దుష్టుడు, దుర్మార్గుడు, పనికి మాలినవాడు. వాడు ఉండటం వల్ల నీ రాజ్య పరిపాలన పతనమైపోతుంది. అంత మాత్రమే కాదు, నిన్ను చంపాలని కూడా యోచన చేస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు అవునా అని రాజు అడిగిన తరువాత తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, తన రాజ్యాన్ని ఎలా రక్షించుకోవాలో, తన రాజ్యం గురించి అహష్వేరోషు రాజుకు తెలియపరిచినప్పుడు తను చేస్తున్న విధానంలో జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా నేను మీకు తెలియపరుస్తున్నా,
రాజ్యమును కనపరచాలి. ప్రభు అన్నాడు కదా, మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అని రాయబడిన మాట. అంటే దేన్ని వెతకాలి? నీతిని వెతకాలి, రాజ్యమును వెతకాలి. వెతకాలి అనుకున్నప్పుడు ఈ రాజ్యం ఎలా ఉండాలి తెలుసా? పీస్ఫుల్గా, ప్రశాంతంగా, నెమ్మదిగా రాజు మాట వినేటటువంటి విధంగా ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే 180 దినాలు అహశ్వేరోషు రాజు తన యొక్క రాజ్యం గురించి కనపరిస్తే, ఎస్తేరు మాత్రం తనలో ఉన్న దేవుణ్ణి కనపరుస్తుంది. ఎస్తేరు మాత్రం తనలో ఉన్న ప్రేమను కనపరుస్తుంది. ఎస్తేరు తనలో ఉన్న రాజ్యము గురించి కనపరుస్తూ ఉంది. అనగా ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు కనపరుస్తున్నావా? నీకు నీవే ప్రశ్న వేసుకో. నీలో ఉన్న ప్రేమను అనగా క్రీస్తు ప్రేమను అనేక మంది కనపరుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే పరలోక రాజ్యం గురించి నువ్వు అనేక మందికి కనపరుస్తున్నావా? అందుకని పరలోక రాజ్యం ఒకటి ఉన్నదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆ లేఖనంలో రాయబడిన మాటను బట్టి ఆయన రాజ్య సువార్తను అనేక మందికి తెలియపరుస్తున్నావా లేదా? జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట ఈ సమయం మనవి చేస్తున్న ప్రియ సహోదరుడా సహోదరుడా, వింటున్న నువ్వు ఎవరైనప్పటికీ ప్రభువైన క్రీస్తు యేసు పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి దేవుణ్ణి కనపరిచాడు. ప్రభువైన యేసు క్రీస్తు గారు పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో కనపరిచాడో. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం ఉన్నది. మీరు పరలోక రాజ్యం చేరాలంటే మొదట మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపగా నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి హక్కుదారులు అవుతారని పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాటను బట్టి నేను ఈ సమయమును మనవి చేస్తూ ఉన్నా. ప్రియ సహోదరుడా, ఎస్తేరు గ్రంథంలో అహశ్వేరోషు రాజు తన కలిగిన 180 దినాలు చూపిస్తే, కానీ అక్కడ చూసినట్లయితే జరిగినటువంటి సిచ్యువేషన్లో రాణి అయినటువంటి ఎస్తేరు తన దేవుని కనబరుస్తుంది. రాణి అని ఎస్తేరు తన ప్రేమను కనబరుస్తుంది. రాణి అని ఎస్తేరు తన రాజ్యం కనబరుస్తూ ఉంది. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను మనం దేవునికి ఏం కనబరుస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకానికి ఏం కనబరుస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నువ్వు దేవుణ్ణి కనపరిస్తే అనేక మంది దేవుని సన్నిధికి నడిపించబడతారు. నువ్వు ఒకవేళ ఇదిగో అనేక మందిని ప్రేమిస్తే, నీలో ఉన్న ప్రేమను అనేక మందికి చూపితే, నీ ప్రేమ ద్వారా అనేక మంది ప్రభు సన్నిధికి వస్తారు. ఇదిగో నువ్వు ఎరిగినటువంటి రాజ్యాన్ని అనేక మందికి తెలియపరిస్తే ఆ రాజ్యంలోనికి నీతో పాటు కూడా వారు కూడా రావటానికి సిద్ధపడి ఉంటారని ప్రభు పేరిట తన దాసుడిగా మనవి చేస్తూ ఉన్నా. ప్రియ సహోదరుడి సహోదరుడా, వీక్షిస్తున్న నువ్వు ఎవరైనప్పటికీ జ్ఞాపకం చేసుకుందాం. 3 మాటలు మనలో ఉన్న దేవుని కనపరచాలి, మనలో ఉన్నటువంటి ప్రేమను కనపరచాలి, మనలో ఉన్నటువంటి దేవుని రాజ్యాన్ని కనపరచాలని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తూ ఉన్న దేవుడు కొద్ది మాట తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.